హాయ్ అండి. ఇది శివరాత్రి రోజు ఈవినింగ్ సరదాగా అలా బయటకు వెళ్తూ ఉన్నాము. ఇంకా పాప ఊరికే ఏడుస్తుంది కదా అని చెప్పి అలా అయితే బయటికి తీసుకెళ్ళాను. మా పాపకి నాకైతే చాలా ఇష్టం అలా బయట తిరగడం. అయితే బైక్ ఎక్కిన కాడి నుంచి వాళ్ళ డాడీతో అయితే ఆడుకుంటూనే ఉంటుంది. చాలా క్యూట్ అనిపిస్తుంది అసలు. ఇంట్లో ఉన్నంతసేపు ఏడుస్తూ ఉంటుంది. బయటికి కానీ తీసుకెళ్ళామంటే ఎక్కడ లేని నవ్వు అంతా వచ్చేస్తుంటుంది తన ఫేస్లో. అలా వెళ్తూ ఉంటే మాకైతే ఈ శిల్పారామన్ పార్క్ అయితే కనిపించింది. ఎప్పుడు వెళ్ళలేదు కదా, వెళ్దాం రా అన్నారు మా హస్బెండ్. అందుకని చెప్పి మేము కూడా వెళ్ళాము లోపలికి. ఇక్కడ శివరాత్రి కదా, నైట్ ఏదో ప్రోగ్రామ్ జరుగుతున్నట్టుంది. పిల్లలంతా క్లాసికల్ డ్రెస్లో ఎంత చక్కగా ఉన్నారు అసలు. నాకైతే ఎంత బాగా నచ్చారు. పిల్లలంతా ముచ్చటగా ఉన్నారు అసలు అక్కడ. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే ఆ పిల్లలకి ఆడుకునేటివన్నీ చాలా బాగున్నాయి ఇక్కడైతే అసలు. పెద్దవాళ్ళకైతే 20 రూపీస్ ఎంట్రీ, చిన్నపిల్లలకైతే 10 రూపీస్ అక్కడ. ఇంకా లోపలికి రాగానే బాల్స్, గేమ్స్ చాలా బాగున్నాయి ఆడుకునేదానికి. జైంట్ వీళ్ళు అన్నీ చాలా బాగున్నాయి. ఫుడ్ కోర్ట్స్ కూడా అక్కడే ఉన్నాయి. మన పిల్లలు ఆడుకునే దానికైతే ఈవినింగ్ చాలా బాగుంటుంది ఇక్కడ. మా పాప ఇంకా చిన్న పాపే కాబట్టి ఇంకా తనకేమంతా తెలియట్లేదు. మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చూస్తూ ఉన్నారు అదంతా. నాకైతే ఫస్ట్ టైం కాబట్టి చాలా ఎక్సైటెడ్గా చూశాను ఇక్కడ. వీటిని అయితే టచ్ చేయకూడదంట వాటిల్ని, అది జస్ట్ చూడాల్సిందేనా. అవి జస్ట్ ఊరికే అలా పెట్టున్నారు. నాకైతే చాలా బాగా నచ్చాయి అక్కడ. మన పల్లెటూరు వైబ్ అంతా ఒక్కసారిగా కనిపించింది అక్కడ అసలు. ఫస్ట్ టైం చూడడం అక్కడ. మీరు ఎవరైనా శిల్పారామన్ కానీ వెళ్ళుంటే ఒకసారి ట్రై చేసేయండి. అక్కడ ఇలాగ పెట్టుంటారు. నాకైతే చాలా ఎక్సైటెడ్ అనిపించింది. ఒక్కసారిగా నాకు మన చిన్నప్పుడు మెమరీస్ అంతా వచ్చేసాయి. ఇంకా పార్క్ మొత్తం ఒక రౌండ్ వేసుకొని తర్వాత ప్లే ఏరియాకి వెళ్దాం అనుకున్నాం నేను మా హస్బెండ్. అక్కడ ఏరోప్లేన్ వెళ్తూ ఉంది. నాకైతే మేము ఉండే చోటు అయితే చాలా కింద నుంచి అయితే వెళ్తే చాలా ఎక్సైటెడ్ అనిపించింది. అలాగే ఇక్కడ వాటర్లో అయితే బోట్లో అయితే 30 రూపీస్ అంతా. అక్కడ హంస రైడింగ్, సైకిల్ రైడింగ్ కూడా ఉంది. ఇదైతే ట్రై చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఇంకా లేట్ అయిపోతుంది, పాపను ఆడిపించుకొని ఇంటికి వెళ్ళాలి కదా అని చెప్పి సరే నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేద్దామని చెప్పి మేమైతే ట్రై చేయలేదు. ఇంకొంచెం అలా ముందుకు వెళ్ళంగానే నాకు ఎందుకు ఇది కొంచెం డిఫరెంట్గా ఫోటోషూట్స్కి బాగుంటుందేమో అనుకున్నాను. అందుకే ఏంది ఇక్కడ ఇలా ఉందని చూడ్డానికి అయితే వచ్చాము. ఇది కూడా ఫుల్ పల్లెటూరు వైబ్ లాగే ఉంది ఇది మొత్తం. ఇంకొద్దిగా ఇదే లాస్ట్ ఇంకా పార్క్లో ఫోటోషూట్స్కి అయితే బాగుంటుందేమో ఇదైతే అసలు. ఇంకొకసారి ఇదంతా చూసుకొని అయితే వెళ్ళాం. నాకైతే చాలా బాగా నచ్చింది సెట్టింగ్ అంతా. ఒకసారిగా పల్లెటూరు లుక్ అంతా చాలా బాగుంది ఇక్కడ. అలాగే ఇంకొంచెం కిందకు వస్తే గంగిరెద్దులు ఉంటాయి కదా, అది కూడా ఎంత బాగా సెట్ చేసి పెట్టారు అక్కడ. గంగిరెద్దుల్ని వాయిస్తూ ఉంటారు కదా వాళ్ళు, అక్కడ ఒక లేడీ, దాని పక్కనే మళ్ళీ అది జాతర సెటప్ అదంతా. అసలు ఎంత బాగుంది అసలు చూడడానికి. దగ్గరికి వెళ్ళి చూస్తే నిజంగా మనుషులేనా అనిపిస్తుంది, అంత బాగున్నది. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా అటు వెళ్ళినప్పుడు. ఇంకా ఈ లాస్ట్లో ఇది ఒక రచ్చబండలాగా అనిపించి మా హస్బెండ్ ఏమో అది వినాయకుడు అన్నారు. నాకు అసలు ఏ యాంగిల్లోనూ అది వినాయకుడుగా